శివన్నారాయణ స్నేహితుడైన సుమిత్ర డెలివరీ టైంలో ఆ హాస్పిటల్లో పనిచేసిన డాక్టర్ రావడంతో బయటపడ్డ నిజం. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న గురించి శివన్నారాయణ కుటుంబం తెలుసుకోవాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోని అయితే లైక్ చేసేయండి. శ్రీధర్కి అయితే హార్ట్ అటాక్ రావడంతో పరుగులు పెడుతూ హాస్పిటల్కి అయితే వస్తాడు కార్తీక్. అలా వచ్చేసరికి శ్రీధర్ని ఒక అతను హాస్పిటల్లో జాయిన్ చేస్తాడన్న విషయం తెలుసుకుని ముందు అతన్ని కలిసి అతనికి థ్యాంక్స్ చెప్పడానికి బయటకొస్తాడు. అలా వచ్చేసరికి అతనైతే కార్తీక్‌కి ఎదురుపడతాడు. ఇక మీరేనా మీరేనా మా నాన్నని హాస్పిటల్‌లో జాయిన్ చేసిందని చెప్పి అడిగేసరికి, అవును సార్. శ్రీధర్ గారు మీ నాన్న? అవును అని చెప్పేసి, చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది. మా నాన్నని పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదంటూ అక్కడ శ్రీధర్ దగ్గరికైతే తీసుకొస్తాడు. చాలా థ్యాంక్స్ బాబు. నా ప్రాణాన్ని కాపాడావు అని చెప్పేసి శ్రీధర్ కూడా అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక ఆ విషయమైతే కావేరి కుటుంబానికి తెలుస్తుంది. ఇక అలాగే అదే విషయం శివనారాయణ ఇంట్లో కూడా తెలుస్తుంది. అల్లుడికి హార్ట్ అటాక్ వచ్చిందంట అని చెప్పేసి తెగ హడావిడి చేసేస్తూ ఉంటుంది ఇంట్లో. ఇక పారిజాతం అయితే అల్లుడికి హార్ట్ అటాక్ రావడం ఏంటి? ఏమో కార్తీకు మనకి చెప్పకుండా కంగారుగా వెళ్ళిపోయాడు. కార్తీక్‌కి ఫోన్ చేస్తే శ్రీధర్ హాస్పిటల్‌లో ఉన్నాడన్న విషయం చెప్పాడని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతమైతే. ఈలోగా ఇదే విషయాన్ని కాంచన కూడా తెలుసుకుంటుంది. పద మమ్మీ, డాడీని చూడాలి. పద మమ్మీ అని చెప్పేసి ఇక్కడ స్వప్న అయితే కావేరిని అడుగుతూ ఉంటుంది. లేదు, నువ్వు నా వెంట రావడానికి లేదు. ఈరోజు నా భర్త హాస్పిటల్ పాలవ్వడానికి కారణం నువ్వే. నీ గురించే ఇక్కడ బాధపడుతూ గొడవ పడి వెళ్ళిపోయారు. అలాగే ఇక ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం కారణంగానే ఇప్పుడు నా భర్తకి హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్ పాలయ్యారు. నీ గురించి ఎంతగానో ఆలోచిస్తూ నీ సంతోషాన్ని కోరుకునే మీ నాన్న చావుని నువ్వు కోరుకుంటున్నావు. ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోకుండా నీ మొండి ద్వారంలో ఉండిపోయి ఈరోజు నా భర్తని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చావు. నువ్వు హాస్పిటల్‌కి వస్తే నా భర్త ఆరోగ్యం మరింత క్షీణిస్తుంది. నువ్వు హాస్పిటల్‌కి రావడానికి లేదు అంటూ కావేరి స్వప్న మీద విరుచుకు పడిపోతుంది. మమ్మీ, అది కాదు మమ్మీ, నేను చెప్పేది విను. నేను డాడీని చూడాలి అని చెప్పేసి స్వప్న అంటూ ఉంటుంది. కాశీ, పదండి అల్లుడు గారు. మనం మనం ముందు మీ మావయ్య గారిని చూడాలి. ఆయన ఎలా ఉన్నారో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది. పదండి అల్లుడు గారు, మనం వెళదాం పదండి. కార్ తీయండి అని చెప్పేసి కావేరి అంటూ ఉంటుంది. పాపం అత్తయ్యగారు స్వప్న, లేదు, అది హాస్పిటల్‌కి రావడానికి లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది కావేరి. లేదు అత్తయ్యగారు, తనకి తనకి మావయ్య గారంటే చాలా ఇష్టం. ఇక్కడ ఉంటే తను చాలా టెన్షన్ పడుతూ బాధపడుతూ ఉంటుంది. ఒక్కసారి మావయ్య గారిని చూస్తే తను కాస్త కుదుట పడుతుంది. తనని కూడా తీసుకుని వెళదామని చెప్పేసి కావేరిని బ్రతిమలాడి మరి కాశీ అయితే స్వప్నని, కావేరిని ఇద్దరిని తీసుకొని హాస్పిటల్‌కి బయలుదేరతాడు. అసలేం జరిగింది మాస్టారు? ఇంతగా మీరు స్ట్రెస్‌కి గురవడానికి ఏమయ్యింది అని చెప్పి అంటూ ఉండగానే, ఏముంది, మనశ్శాంతి లేకపోవడమే జీవితంలో అన్నిటికన్నా పెద్ద సమస్య. డబ్బు ఉన్నా సరే మనశ్శాంతి అనేది ఇంట్లో లేకుండా పోయింది. జీవితం ఎటువైపు వెళ్ళిపోతుందో తెలియడం లేదు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. నీ జీవితం చూస్తే అటు బానిస బ్రతుకు అయిపోయింది. ఇక స్వప్న చూస్తే మాట వినకుండా తను అన్న ద్వారంలోనే ఉండిపోతుంది తప్ప మనం చెప్పిన మాట వినడం లేదు. తన సంతోషం కోసం తనకి నచ్చినట్టుగా మారినా సరే తన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకుండా ఆ మొండితనంలోనే స్వప్న ఉండిపోయి తన భవిష్యత్తుని నాశనం చేసుకోవాలని చూస్తుంది అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉండగానే డాక్టరు శ్రీధర్ దగ్గరికి వచ్చి, సార్ కార్తిక్ గారు, మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పేసి పక్కకైతే పిలుస్తాడు. అలా పిలిచేసరికి, చెప్పండి డాక్టర్, మా నాన్న కండిషన్ ఎలా ఉంది? ఆయనకేం పర్వాలేదు కదా అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు. ఆయనకి ప్రస్తుతం హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఆయనకి ఆపరేషన్ కూడా పడుతుంది. అలాగే ఇప్పుడు ఆయన ఇక మళ్ళీ ప్రశాంతంగా కోలుకొని సంతోషంగా ఉండాలి అంటే
ఇదంతా మీ చేతుల్లోనే ఉంది. మీ ఇంట్లో వాళ్ళు ఎలాంటి సమస్యలు క్రియేట్ చేయకుండా ఉండాలి. అతను ఎప్పుడు కూడా మనశ్శాంతిగా ఉండాలి. ఎలాంటి టెన్షన్‌కి గురి కాకూడదు. ఇది మళ్ళీ రిపీట్ అయిందంటే అతని ప్రాణానికే ప్రమాదం. అది గుర్తుపెట్టుకుని మీరు ఏదైనా చేయండి. నేను సర్జరీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను అని చెప్పి డాక్టర్ అయితే చెప్పేసరికి ఇన్ని సమస్యలు పెట్టుకున్న మాస్టరు ఎలా ఎలా ప్రశాంతంగా ఉండగలడు? స్వప్నకి నేను చెప్తాను. నేను చెప్తే స్వప్న వింటుంది. ఇన్ని రోజులుగా నా సమస్యలో నేనుండిపోయి స్వప్న విషయం పట్టించుకోవడం మానేశాను. నాన్న చూసుకుంటున్నారు కదా అనుకున్నాను. కానీ ఇంతగా టెన్షన్ పడి హార్ట్ అటాక్‌కి గురయ్యేంతగా అతను స్ట్రెస్ తీసుకుంటారని నేను ఊహించలేకపోయాను అని చెప్పేసి బాధపడుతూ ఉండగానే కాంచన వస్తుంది. మిగిలిన వాళ్ళు వస్తారు. అందరూ కూడా హాస్పిటల్‌కైతే శ్రీధర్‌ని చూడ్డానికైతే వస్తారు. అలా వచ్చేసరికి ఏం పర్వాలేదు. నాన్నకి ప్రస్తుతం బానే ఉంది. ఆపరేషన్ చేయాలని అంటున్నారని చెప్పేసి కార్తీక్ అయితే ధైర్యం చెప్పేసరికి కాంచన, కావేరి వీళ్ళు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. మీ నాన్నకి ఏం కాదు కదరా కార్తీక్. మీ నాన్నకి నేను చెప్తూనే ఉన్నాను. నేను చాలా రోజులుగా గమనిస్తున్నాను. ఆయన నీరసంగా కనిపిస్తున్నారు. ఒక్కసారి హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకోండి అని చెప్పి ఎన్నోసార్లు చెప్పినా వినిపించుకోకుండా మొండితనంగా ఇక్కడి వరకు తెచ్చుకున్నారు అని చెప్పి అంటూ బాధపడుతూ ఉంటుంది కాంచన. అమ్మ కాంచన, శ్రీధర్‌కి ఏం కాదు. నువ్వేం కంగారు పడకు. ఇదంతా నా వల్లే జరిగింది కార్తీక్. స్వప్నకి నేను భయం చెప్పలేక స్వప్న విషయంలో మీ నాన్న ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం కారణంగానే ఇదంతా జరిగింది అని కావేరి బాధపడుతూ ఉంటుంది. అదేం కాదు పిన్ని, నువ్వేమీ కంగారు పడకు. నాన్నకంతా బాగానే ఉంటుంది అని చెప్పేసి ఇక వాళ్లకు ధైర్యం అయితే చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే. అలా వాళ్లకు ధైర్యం చెప్తూ కార్తీక్ మాత్రం టెన్షన్ పడుతూనే ఉంటాడు తన తండ్రి విషయంలో. ఇక కార్తీక్ దగ్గరికి వచ్చిన దీప, మావయ్యకు ఎలాంటి ప్రమాదం లేదు కదా, నువ్వు మా దగ్గర ఏదైనా నిజం దాచిపెడుతున్నావా అని దీప అడుగుతూ ఉంటుంది. లేదు దీప, నువ్వు ఈ విషయంలో టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు. నాన్నకి ఆపరేషన్ చేస్తే అంతా సరైపోతుంది, మళ్ళీ కోలుకుంటారని చెప్పి డాక్టర్ చెప్పారు. ఈ విషయంలో టెన్షన్ పడి నువ్వు బాధపడొద్దు. ఎందుకంటే నువ్వు కూడా కడుపుతో ఉన్నావు కదా, అందుకని జాగ్రత్తగా ఉండని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇదిలా జరుగుతూ ఉంటుంది. అందరూ కూడా కాస్త శ్రీధర్ విషయంలో కంగారు పడుతూ బాధ పెడుతూనే ఉంటారు. ఎవరు ఎవరు శ్రీధర్ని హాస్పిటల్లో జాయిన్ చేసిందని చెప్పి అనేసరికి ఇక అతని పేరు అతని గురించి చెప్పడంతో, సరే అయితే అతన్ని కలిసి ఒక్కసారి థ్యాంక్స్ చెప్పాలి. అతను చాలా గొప్పవాడు. ఎంతోమంది రోడ్డు మీద నడిచి వెళ్తూ జరిగిన యాక్సిడెంట్లని వేటినన్నా సరే మనకి కాదు అన్నట్టుగా వదిలి వెళ్ళిపోతున్నారు. అతను మాత్రం సమయానికి ఇక శ్రీధర్ని హాస్పిటల్లో జాయిన్ చేసి ప్రాణం పోశాడు. ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. సరే జాగ్రత్త కార్తీక్ అని చెప్పేసి నేను ఇక్కడే ఉంటానని అంటూ ఉంటాడు శివనారాయణ. లేదు తాత, మీరు ఇక్కడెందుకు, ఆరోగ్యం పాడైపోద్ది, మేముంటాం కదా, మీరు వెళ్ళండి అని చెప్పి కార్తీక్ అయితే అక్కడి నుంచి పంపిస్తాడు. ఇక వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత కూర్చొని కాస్త అల్లుడి గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. శ్రీధర్ ఎంత టెన్షన్ పడుతున్నాడో, కాంచన విషయంలో కూడా శ్రీధర్ అంతగానే బాధపడుతున్నాడు. చేసిన తప్పుకి ఎంతో పశ్చాత్తాపడుతున్నాడు. ఒకప్పుడు తప్పు చేశాడని బయటికి వెళ్ళిపోమని నేనే శ్రీధర్ మీద కోప్పడి అరిచాను. అప్పుడు శ్రీధర్ బుద్ధి అలా ఉంది. కానీ ఇప్పుడు శ్రీధర్ అలా లేడు. తప్పు చేశాను అని చెప్పి కుమిలిపోతూ ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాడు. శ్రీధర్ ప్రశాంతంగా ఇక ఎలాంటి ఆరోగ్య ప్రాబ్లాలు లేకుండా ఉండాలి అంటే కాంచన కూడా శ్రీధర్ని క్షమించాలి. కాంచన శ్రీధర్ని క్షమించకపోయినా, శ్రీధర్ని దూరం పెట్టినా కూడా శ్రీధరే ప్రాణంగా బ్రతుకుతుంది. అల్లుడికి ఏదైనా అయితే నా కూతురు తట్టుకోలేదు. భగవంతుడా, నా అల్లుడికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నీదే. కార్తీక్కి కాంచనకి ఉన్న పెద్ద దిక్కు నా అల్లుడు. నా అల్లుడి విషయంలో ఏదైనా జరిగితే కార్తీక్ కాంచన తట్టుకోలేరు అని చెప్పేసి శ్రీధర్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక ఇలా
రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇక శ్రీధర్ కూడా హాస్పిటల్ నుంచి బయటకైతే వస్తాడు. ఒకరోజు ఇక్కడ చూస్తే ఇక శివనారాయణ ఆలోచిస్తూ, బాధపడుతూ కూర్చొని ఉంటాడు. ఈ కుటుంబంలో జరుగుతున్న అన్నిటిని తలుచుకుంటుంటే అసలు ఏమీ అర్థం కాని అయోమయం పరిస్థితిలో ఉంది. ఒక్కగానొక్క మనవరాలని తనని ఎంతో గారాబంగా పెంచుకుని తనకి గొప్ప జీవితం ఇవ్వాలని ఆశపడ్డాను. ఈ కోట్ల ఆస్తికి వారసురాలైన జోష్న ఎక్కడా కూడా హుందాగా ప్రవర్తించడం లేదు. తప్పులు చేస్తూ ప్రతిసారి అందరి ముందు తలదించుకునే పరిస్థితిని తీసుకొస్తుంది. జోష్నలో ఎప్పటికి మార్పు వస్తుందో. నా కొడుకు కోడలు జోష్న విషయంలో దిగులు పెట్టుకున్నారు. ఎప్పటికీ వాళ్లకు ప్రశాంతత ఉంటుందో ఏంటో. నా కొడుకు విషయంలో, నా కూతురు విషయంలో నేను ఎప్పుడూ ఇంతగా బాధపడలేదు. వాళ్ళకంటూ జీవితాన్నిచ్చాను. ఆ జీవితాల్లో వాళ్ళు సంతోషంగానే ఉన్నారు. శ్రీధర ఒక్కటి చెయ్యకపోయింటే నా కాంచన మరింత అదృష్టవంతురాలుగా మారును. కానీ ఏం చేస్తాం, తప్పనిసరి పరిస్థితిలో ఆ దేవుడి దయ ఎలా ఉందో అలా నా కూతురి భవిష్యత్తు నాశనమైపోయింది. కాకపోతే ఇప్పటికీ అల్లుడు మంచివాడే అని చెప్పేసి అనుకుంటూ ఎంతగానో ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉంటాడు. ఈలోగానే పారిచేతమైతే టీ తీసుకొచ్చి ఇస్తుంది అక్కడున్న శివనారాయణకి. టీ తాగండి. ఏంటి ఏంటి పారిజాతం, ఇప్పుడే కదా కాసేపు అయిందంతే నేను కాఫీ తాగి. లేదు, మీరిప్పుడు చాలా టెన్షన్లో బాధపడుతూ ఆలోచిస్తున్నారని అర్థమవుతుంది. మీ ఆలోచన మీ మొహంలో కనిపిస్తుంది. ఈ వయసులో మీరు ఇంతగా బాధపడడం కరెక్ట్ కాదు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అన్ని సమస్యలకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. మీరు ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పేసి పారిజాతం అయితే ఆ టీ ఇచ్చి తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఇలా మాట్లాడుతూ ఉండగానే శివనారాయణ శివనారాయణ అని చెప్పి ఒక గొంతు వినిపిస్తుంది. ఏంటి, వాడొచ్చినట్టున్నాడేంటి అని చెప్పి శివనారాయణ అప్పటి వరకు ఎంతో దిగాలుగా ఇంటి గురించి, ఇంటి పరిస్థితుల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్న శివనారాయణకి తన స్నేహితుడి గొంతు వినిపించేసరికి రెక్కలు కట్టుకుని ఎగిరినట్టుగా ఒక్కసారి పైకి లేచి నించుంటాడు. ఈలోగానే తన కళ్ళ ముందు తన స్నేహితుడు కనిపిస్తాడు. ఇక అతన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏంట్రా, ఇన్నాళ్లకు కాదు ఇన్నేళ్లకు ఈ స్నేహితుడు గుర్తుకొచ్చాడా? ఇన్నేళ్ల తర్వాత మాకు కనిపించావు. ఇన్నేళ్ళు ఏమైపోయావురా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? కనీసం ఫోన్కి కూడా దొరకకుండా ఎక్కడున్నావు అని చెప్పేసి శివనారాయణ ఇంట్లోకి రాకుండానే రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. హలో శివనారాయణ గారు, నన్ను కాస్త కూర్చోమంటారా? కాస్త మంచినీళ్ళు, టీ ఏదైనా ఇప్పించేదుందా? లేకపోతే ఇలానే మీరు కూర్చోబెట్టి మాట్లాడతారా? ఎప్పుడొచ్చావు, ఎలా వచ్చావు అన్నట్టుగా. లేదు, నిన్ను చూసిన ఆనందంలో మర్చిపోయానురా. అమ్మ సుమిత్ర అని చెప్పి పిలిచేసరికి ఇక సుమిత్ర అయితే కాఫీ తీసుకొచ్చేస్తుంది అతనికి. అలా ఇచ్చేసరికి, కాఫీ చాలా బాగుందమ్మా, నిజంగా నీలాగే నీ మొహంలో ఎంతో లక్ష్మీ కళ ఉంది. ఈ ఇంటి కోడలుగా నువ్వు ఈ ఇంటిని ఎంతో బాగా చక్కదిద్దుకుంటావని నాతో శివనారాయణ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉండేవాడు. నీ గురించి శివనారాయణ గొప్పగా చెప్పేవాడు. నిజంగా చాలా అదృష్టవంతులు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినందుకు అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు. ఇలా వాళ్ళ మధ్య టాపిక్ జరుగుతుంది. ముందు హ్యాపీగానే ఉంటాడు. అంతా జరిగిన తర్వాత అక్కడికి జోష్నైతే వస్తుంది. జోష్నని చూసిన అతనైతే తనెవర్రా అని చెప్పి అంటూ ఉండగానే, ఎవరంటావేంట్రా, నా మనవరాలు, నువ్వే కదా ఆ రోజు డెలివరీ చేశావు అని చెప్పేసి అంటూ ఉండగానే అప్పుడు ఆ సిచ్యువేషన్ అంతా కళ్ళ ముందుకి వచ్చేస్తుంది. అలా కళ్ళ ముందు అదంతా కూడా గుర్తుకొచ్చేస్తుంది. అలా గుర్తుకు రావడంతో ఒక్కసారే అప్పటి వరకు నవ్వు మొహంతో ఉన్న శివనారాయణ స్నేహితుడు షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. తను నీ మనవరాలు అంటే తను నిజంగా నీ మనవరాలేనా? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? నిజంగా నా మనవరాలు లేకపోతే ఇంకొకరు మనవరాలు అవుతుందా ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? తన గురించి నువ్వు తెలుసుకున్నావా? తెలుసుకోవడం ఏంట్రా? నా మనవరాలు గురించి నేను తెలుసుకునేది ఏముంది? తను నీ నీ మనవరాలేనా అని నాకు అనుమానంగా ఉందిరా.
ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? ఇన్నేళ్ల తర్వాత వచ్చి నా మనవరాల్ని చూసి డౌట్ పడతావేంటి? అవునులే, నువ్వు సుమిత్ర డెలివరీ టైంలో హాస్పిటల్‌లో ఉన్నావు. నా స్నేహితుడిగా అక్కడ సుమిత్రకి అన్నీ నువ్వే చూసుకున్నావు దగ్గరుండి. అలాగే ఇప్పుడు చూస్తున్నావు నా మనవరాల్ని. అలాంటప్పుడు నీకిలాంటి డౌట్ రావడంలో తప్పేమీ లేదులే అని చెప్పేసి అంటూ ఉండగానే, ఒరేయ్! నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పేసి శివన్నారాయణ దగ్గరికి వచ్చి జోష్న పుట్టుక రహస్యాన్ని బయటపెట్టేస్తాడు. ఆ సమయంలో పారిజాతం చేసిన పనిని, అలాగే ఇక జోష్న పుట్టుక రహస్యాన్ని, జోష్న నీ మనవరాలు కాదు అనే నిజాన్ని బయట పెట్టేస్తాడు. ఒక్కసారే శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేదంతా నిజమేనా? అసలు నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వేం చెప్తున్నావురా? అవునురా, ఆ రోజు ఇక నీ కోడలు సుమిత్ర దగ్గర తన ఒడిలో తన బిడ్డగా పెరగవలసిన నీ మనవరాలు మాత్రం అనాథగా బయటికి వెళ్ళిపోయింది. నీ ముందు పని మనిషి కూతురుగా పెరగవలసిన ఆ ఇంటి బిడ్డ మాత్రం నీ ఇంటి వారసురాలుగా వచ్చింది. ఇన్నేళ్లుగా నేను దూరంగా ఉండిపోయాను. ఈ విషయాలు నువ్వు శివన్నారాయణవి, చాలా తెలివైన వాడివి, వెంటనే తెలుసుకుని ఉంటావు. నీ మనవరాలను నువ్వు తెచ్చుకొని ఉంటావు అని అనుకున్నాను. అది జరిగిందా లేదా? ఇప్పుడు నాకు ఆ విషయం చెప్పరా? లేదు, లేదు, నువ్వు చెప్పేది నిజం. నువ్వు నీ మనవరాల్ని మార్చుకున్నావా లేదా? లేదు. మేము మేము తనని మా మనవరాలు అనుకుంటున్నాం. అదేంట్రా? నీ భార్యని నువ్వంత గొప్పగా చూస్తుంటే, పారిజాతం గారు నీ ముందు అంత వినయంగా నటిస్తూ ఉంటే, ఆవిడ మారిందేమో, ఆవిడ మార్చేసిన ఆ పాపని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిందేమో అనుకున్నాను. కానీ అప్పటికి ఇప్పటికీ నువ్వు మనవరాలు కాని మనవరాల్నే వారసురాలు అనుకుంటున్నావని అర్థమైందిరా. అంటే అంటే ఇప్పుడు జోష్న, అవును, జోష్న నీ మనవరాలు కాదు అని చెప్పనేసరికి పారిజాతం అంటూ గట్టిగా ఒక కేక వేస్తాడు శివనారాయణ. అయితే అలా పిలిచేసరికి పారిజాతం షాక్ అయిపోతుంది. నా స్నేహితుడు చెప్తుంది నిజమేనా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, ఏమండి ఏమండి నన్ను నన్ను క్షమించండి. ఆ రోజు ఆ రోజు తప్పు జరిగిపోయింది. ఆ రోజు మీ మీద ఉన్న కోపం, పగ, ప్రతీకారం కారణంగానే ఆ రోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి. మీ మీ మనవరాల్ని మీకు దూరం చేశాను అని చెప్పేసి అంటూ, కానీ కానీ ఆ భగవంతుడు శిక్ష నాకు వేసి మీ మనవరాల్ని మీ ఇంటికే చేర్చి నా మనవరాల్ని నాకు దూరం చేశాడు అని చెప్పి అంటూ ఉండగానే, ఏంటి పిన్ని, మళ్ళీ ఇదొక కొత్త కథ లేకపోతే కొత్త నాటకమా? మీ మీ మనవరాలు దూరం అవడం ఏంటి? మా ఇంటి ఆడపిల్ల మా ఇంట్లోనే ఉండడం ఏంటి? అబద్ధం. ఇదంతా మళ్ళీ మరో కొత్త నాటకం. లేదు, అసలు ఎట్టి పరిస్థితిలోని అలా జరగలేదు. జోష్న మా ఇంటి బిడ్డ కాదు, జోష్న దాసు కూతురు అని చెప్పి అంటూ ఉంటాడు దశరథ. ఏంటండి మీరు మాట్లాడేది? మీకు తెలుసా? అవును, నాకు తెలుసు. జోష్న దాసు కూతురని తెలుసు. ఈ ఇంటి వారసురాలు మన కన్నబిడ్డ ఎవరో కూడా తెలుసు అని చెప్పి అనేసరికి ఒక్కసారే షాక్ అయిపోతుంది సుమిత్ర. ఎవరండి? ఎవరు నా కూతురు? అసలు ఈ ఇంటి బిడ్డ ఎక్కడుంది? ఎందుకు వీళ్ళు ఇంతగా మోసం చేశారు మనల్ని? మావయ్య గారు మాట్లాడరేంటండి? నాకు మాటలు రావడం లేదు. వీళ్ళని చూస్తుంటే చంపేయాలి అనిపిస్తుంది తప్ప మాట్లాడాలి, తిట్టాలి అని కూడా అనిపించడం లేదు. వీళ్ళు చేసింది చిన్న పని కాదు. ఇలాంటి వాళ్లను క్షమిస్తే ఇంకా క్షమాపణ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఎట్టి పరిస్థితిలోని క్షమించే ప్రసక్తే లేదు. వీళ్లకు బుద్ధి చెప్తాను, వదిలిపెట్టను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శివనారాయణ అయితే, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, ఆ తప్పుని నేను తెలుసుకున్నాను, కానీ సరిదిద్దుకునే అవకాశం లేక నేను నిజంగానే జోష్నే ఇంటి వారసురాలు అనుకున్నానని చెప్పేసి అంటూ ఉండగానే, జోష్న ఇంటి వారసురాలు కాదు, దీపే ఈ ఇంటి అసలు వారసురాలు. ఈ నిజాన్ని బయట పెట్టలేక, నాలో నేను దాచుకోలేక ఎంతగానో కుమిలిపోతున్నాను. జోష్న దీపని చంపాలి అనుకుంటుంది కూడా. ఇక ఈ ఇంటి వారసత్వాన్ని తను దక్కించుకుని ఈ ఆస్తిని మొత్తం తను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. అలాగే
ఈ ఇంటిని, ఈ ఆస్తిని, కార్తీక్‌ని సొంతం చేసుకుని దీపను చంపేసి అడ్డు తొలగించుకోవాలనుకుంటుంది. ఇలాంటి వ్యక్తి మీద జాలి పడడం కూడా అనవసరమని చెప్పేసి దశరథ కూడా అంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఇన్ని నిజాలు బయటపడిపోతాయో ఒక్కసారే కుప్పకూలిపోతుంది సుమిత్ర అయితే. ఇంతకాలం తన కూతుర్ని పని మనిషిలా చూసి, తన కూతుర్ని ఎన్నో రకాల మాటలని అవమానపరిచి, తన కూతురు కాని కూతుర్ని మాత్రం ప్రేమగా పెంచానని చెప్పేసి తల్లడిల్లిపోతూ ఉంటుంది సుమిత్ర. నాకెందుకింత ద్రోహం చేశారు? నాకు ఎందుకింత కడుపు కోతని మిగిల్చారు? నేను మీకేం అన్యాయం చేశాను అని చెప్పేసి ఇక పారిజాతాన్ని ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది. ఇలాంటి ఆడపిల్లను నేనెలా కన్నాను అని ప్రతిసారి కుమిలిపోయేదాన్ని. కానీ ఈ జ్యోత్స్న నా కన్న కూతురే కాదని తెలిసిన తర్వాత నిజంగా నాకు జ్యోత్స్నంటే అసహ్యం కలుగుతుంది అని చెప్పేసి జ్యోత్స్నని అసహించుకుని, ఇప్పుడు నువ్వు నా కంటికి కనిపించకు. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి లేదు. నా ఇల్లు వదిలి వెళ్ళిపో అని చెప్పేసి జ్యోత్స్నకి సుమిత్ర ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఇక జ్యోత్స్న పుట్టుక గురించి నిజం బయటపడిపోతుంది. మరి రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.